సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగయుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం ఈ నిరీక్షణ మిమ్మల్ని లేకపోతే మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటే నిరాశపరచదు. అంటే దానికి అర్థం ఏంటంటే మనల్ని బాధపరచదు. అంటే ఈ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఈ డిసప్పాయింట్మెంట్ చాలామందిని కృంగదీస్తుంది. ఈ డిసప్పాయింట్మెంట్ పిలవకుండానే లేకపోతే అపాయింట్మెంట్ లేకుండానే వచ్చేస్తుంది. అది కబ్జా చేస్తుంది మనలో. అది ఏం చేస్తుందంటే ఇల్లు కడుతుంది. అలాగే మన పేరుని ఒక పర్మనెంట్ అడ్రస్గా మార్చేసుకుంటుంది. ఆ డిసప్పాయింట్మెంట్ ఎవరెవరికి ఉన్నాయంటే, ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా డిస్కరేజ్ అవుతున్నారు. చిన్నపిల్లలు కూడా నిరాశ చెందుతున్నారు. ఏంటి బాబు, ఏంటి నాయనా, ఏంటి తల్లి, ఏం జరిగిందంటే, బొమ్మలు కొనలేదు అంకల్, మాకు కావలసిన ఆ బొమ్మలు లేవు, ఆ చాక్లెట్లు లేవు అని కొందరు నిరాశపడతారు. ఇంకా కొంచెం పెద్ద అయిన వారిని అడిగితే, మాకు బైక్ దొరకలా, లేకపోతే మాకు బండి కొనలేదు, మాకు ఈ వాహనం ఇవ్వలేదు, లేకపోతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేదని చూడండి, ఏదో విషయంలో నిరాశ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ మనకేమని సెలవిస్తుందంటే, ఈ నిరాశ పడనివ్వకుండా మనల్ని కాపాడుతారు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధాత్మ మనకి ఇచ్చారు. అందుకు ఈ దేవుని వాక్యము ఎప్పుడైతే మనం చదువుతాం చూడండి, అది మన దగ్గర ఉన్నా లేకపోయినా ఈ లోకంలో సంబంధించిన వాటిలో మనకు కావాల్సినవి చాలా ఉంటాయి, వద్దన్న వాటిని కూడా కొన్ని ఉంటాయి. అవి వద్దు మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మనల్ని బాధపరుస్తాయి. కానీ కావాలి అని చాలామంది కోరుకుంటారు. అది దొరకక ఏం చేస్తారండి, నిరాశపడతారు, డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా వారి పేరు డేవిడ్ అయితే ఇంకా దేవదాస్గా మారిపోతుంది. ఎందుకంటే వారికి ఆ సమయం రాలా, ఇంకా వివాహం జరిగే సమయం రాలా, ముందుగానే పెళ్ళి కావాలంటారు చాలామంది. వారికి ఆ వాహనం నడిపే సమయం ఇంకా రాలా, ఆ వయసు ఇంకా రాలేదు. కానీ బైకు కావాలి డాడీ, బైకు కావాలి మమ్మీ అని చూడండి, చాలామంది 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతారు. చాలామంది అనేక విషయాల్లో వద్దన్న వాటిలో వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు, లేకపోతే కావాలి అని ప్రయత్నిస్తారు, ఇంకా బాధపడుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు ఈరోజు మనం బైబిల్ నుంచి చదువుదాం. ఏంటంటే ఆ దేవుని వాక్యము, ఆ దేవుని పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తుందంట. ఎందుకంటే ఆ డిసప్పాయింట్మెంట్ మనం అవ్వకుండా, ఆ మనకి డిస్కరేజ్ లేకపోతే నిరాశ మనము పడకుండా దేవుడు మనకు సాయం చేస్తారంట. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనల్ని ఏంటండి సిగ్గు పరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినదంట. అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేరు అని ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా ఉన్నారు. ఎందుకంటే మనల్ని ఇప్పుడు వరకు కాపాడుతున్నారు. ఆ సముద్రం నీళ్లు ఇంకా ఈ భూమిని పూర్తిగా ఆక్యుపై చేయలేదంటే దేవుడు ఉన్నారు. మనకు కావాల్సిన ఆక్సిజన్, ఆ ఊపిరి మనకు ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి సెకండు ఆ ఊపిరి, ఒక్క నిమిషం కూడా ఆ ఊపిరి ఆగిపోతే మనుషులు చూడండి బ్రతకరు, ఇంకా మాట్లాడలేరు, తిరగలేరు, ఏం చేయలేరు, ఇంకా మృతులుగా మారిపోతారు. కానీ దేవుని ఆత్మ మనల్ని సజీవులుగా ఉంచిందంటే ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఉందంట. ఇంకా అదే పరిశుద్ధాత్మ మనల్ని చూడండి డిసప్పాయింట్ అవ్వకుండా, మనల్ని నిరాశ పడనివ్వకుండా మనకు సాయం చేస్తుందంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పరిశుద్ధాత్మ కేవలం మనకి జీవం ఇస్తానికి చాలు, జీవం ఇస్తే చాలు అని
ఆ పరిశుద్ధాత్మ సాయం అంతవరకునే మనం తీసుకుంటాం. చాలామంది ఏంటంటే నన్ను ఆ ట్రైనింగ్కి ఇచ్చే డాడీ, దాని తర్వాత నేను వెళ్ళిపోతా అంటారు. కొందరు ఏంటంటే ఆ బైక్ స్టార్ట్ చేసి ఇచ్చేయండి డాడీ, దాని తర్వాత నేనే నడుపుకుంటా అంటారు. కొందరంటే మాకు ఆ ఇంటి తాళం ఇస్తే చాలు మేము ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే ఆ కారు తాళం ఇస్తే చాలు ఆ ఇంట్లో ఆ కారుని మేము తోలుకొని లేకపోతే ఆ కారుని మేము తీసుకెళ్ళిపోతామని చాలామంది అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే మనతో, మీతో, ఇంకా నాతో ఏంటంటే మనల్ని నిరాశ పడనివ్వకుండా సాయం చేస్తారంట. మనకు కావాల్సిన వాటిని అనుగ్రహిస్తారు, మనతో నడుస్తానికి సిద్ధంగా ఉన్నారు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మనతోనే నివసించాలని, మనలోనే నివసించాలని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే మనలోనే నివసిస్తానికి సిద్ధంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని చాలా ఏం చేస్తున్నారంటే ఒక లిమిట్లో ఉంచేస్తున్నారు. లేకపోతే పనుల వరకే, లేకపోతే ఏదైనా అవసరత ఉన్నంత వరకే పరిశుద్ధాత్మతో సహవాసం, లేకపోతే పరిశుద్ధాత్మను అడుగుతూ జరుగుతుంది. లేకపోతే పరిశుద్ధాత్మ ఏదైతే ఇవ్వాలని కోరుకుంటున్నారో ఆ సమయంలో అది వినకుండా మనకేం కావాలో అది చెప్పి పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారండి, ఆటంకపరుస్తున్నారు. అండ్ మనము నార్మల్గా చూస్తే అది ఒక ఆటంకంగానే ఉండిపోయింది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే మన ఆశలు నిరాశలుగా మారిపోతాయి. మనకు కావాల్సినవన్నీ పరిపూర్ణంగా దొరకలేని కారణంగా అనేకులు ఏమవుతున్నారంటే అన్సాటిస్ఫై అవుతున్నారు, అనేకులు ఏమవుతున్నారంటే చింతిస్తూ ఉన్నారు, అనేకులు ఏమవుతున్నారంటే దుఃఖిస్తూ ఉన్నారు. మనము బయట కాకుండా మన ఇంట్లోనే చూస్తే ఆ అన్సాటిస్ఫాక్షన్, లేకపోతే మన ఇంట్లోనే చూస్తే ఆ దుఃఖం అనేది కనిపిస్తుంది, మన ఇంట్లోనే చూస్తే ఆ నిరాశ అనేది మనకు కనిపిస్తుంది. ఈరోజు మనము బైబిల్లో అనేక భక్తులు లేకపోతే అనేక మనుషుల్ని మనం చూస్తాం, ఎవరైతే నిరాశపడ్డారో దాని తర్వాత ఏం జరిగిందో, వారు ఏ కారణం చేత నిరాశపడ్డారో మనం చూద్దాం. మన కొన్నిసార్లు మనకు తెలియదు మనం ఎందుకు దుఃఖిస్తున్నాం, మనం ఎందుకు బాధపడుతూ ఉన్నాం, మనం ఎందుకు ఏడుస్తూ ఉన్నాం, మనమేంటి, మన సంతోషం ఏంటి, ఎవరు దొంగిలించారు అన్నట్టుగా మనం ఉంటాం. కానీ దానికి కారణం ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు మనము చదివితే మనకు అర్థమవుతాయి అండి. కొన్ని విషయాలు ఎప్పుడైతే మనము బైబిల్ ద్వారా గ్రహిస్తే, ఏదో బైబిల్ జస్ట్ చదివి అది ఎవరి గురించి రాసింది, ఎవరి కొరకే ఉన్నదని కాకుండా మనకు కూడా ఏదో విషయాల్ని నేర్పిస్తుందని, మన మేలు కొరకే ఆ బైబిల్ దేవుడు రాయించారని మనం ఎప్పుడైతే తెలుసుకుంటే ఆ బైబిల్ ద్వారా మన జీవితాలు మారుతాయండి. మనము ఇంకా ఆనందిస్తాం, మనం ఇంకా సంతోషిస్తాం, మనం ఇంకా దీవెనలు పొందుకుంటాం, మనం ఇంకా దేవునికి దగ్గరగా వెళ్తాం, మనం ఇంకా అద్భుతాల్ని మనం చూస్తాం, ఇంకా మనము స్వస్థతల్ని చూస్తూనే ఉంటాం. అది ఏదో ఒక అగ్రిమెంట్, ఒక నెల అగ్రిమెంట్ కాదు ఈ బైబిల్, లేకపోతే ఒక సంవత్సరం అగ్రిమెంట్ కాదు ఈ బైబిల్, లేకపోతే కొన్ని డికేట్స్కి ఈ అగ్రిమెంట్ కాదు. ఇది శాశ్వతమైన నిబంధన అని బైబిల్ సెలవిస్తుంది. కానీ కొందరు ఏంటంటే ఒక సంవత్సరం చదువుతాం బ్రదర్, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటాం. ఇది రెస్ట్ వచ్చండి, బైబిల్లోనే మనం రెస్ట్ తీసుకోవాలి, ఆ వాక్యంలో మనం రెస్ట్ తీసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడిలో మనం రెస్ట్ తీసుకోవాలి. కానీ ఒకవేళ వీటిని విడిచి రెస్ట్ తీసుకోవాలంటే చూడండి, వేరే శత్రువులు మనం ఇంకా రెస్ట్ లేకుండానే చేస్తుంటాయి. ఇంకా ఆ అపాయం వచ్చిందంటే ఇంకా మనకి ఇంకా రెస్ట్ లేకుండానే ఉండిపోతుంది. లేకపోతే ఏదో ఒక అనారోగ్యం వచ్చిందంటే ఆ రెస్ట్ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దేనికి రెస్ట్ తీసుకున్నా, ఏ పనికి రెస్ట్ తీసుకున్నా, వాక్యం చదివే విషయంలో ఎప్పుడో రెస్ట్ తీసుకోకూడదు, ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడో రెస్ట్ తీసుకోకూడదు. ఎంత అలసిపోయినా కూర్చుని ప్రార్థన చేయండి, ఎంత అలసిపోయినా కనీసం ఇలాగా అన్న ప్రార్థన చేయండి, ఎలాగన్నా చేయండి, కానీ ప్రార్థన అనేది చేయాలి. కొన్ని వాక్యాలు మనం చదువుతూ ఉండాలి. అది ఏంటంటే మనల్ని అపవాది వేసే బాణాల్లో లేకపోతే ఆ నిరాశలో పడనివ్వకుండా మనకు తోడుగా ఉంటాయి. ఈ నిరాశ ఏం చేస్తుందంటే మనుషుల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. ముందు డిసప్పాయింట్మెంట్గా వస్తుంది, దాని తర్వాత డిస్కరేజ్గా మారుతుంది, దాని తర్వాత డిప్రెషన్గా మనల్ని ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం పరిశీలించాలి. ఒకవేళ ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చినా మనం వాటిని ఎలాగా మనం ఓవర్టేక్ చేయాలో, వాటి మీద విజయాన్ని ఎలాగా పొందాలో మనం తెలుసుకున్నట్లయితే చూడండి ఏ విషయంలో మనము పడిపోము. అలాగే బైబిల్లో మనము కయ్యేన్ అన్న వ్యక్తిని ఒకసారి చూద్దాం. ఆయన జీవితంలో ఈ నిరాశ ఎలాగొచ్చిందో ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనంలో, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు.
కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే కయ్యేను అర్పణ అర్పించారు, కానీ దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదంట. కయ్యేనును అలాగే కయ్యేను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంట. ఇప్పుడు ఈ కయ్యేనుకి ఏమైందని మనం చూస్తే కయ్యేను చాలా కోపంగా ఉన్నాడంట, మిక్కిలి కోపంగా. వెరీ యాంగర్ అంటే వెరీ యాంగ్రీ వాస్ ఆన్ హిస్ ఫేస్. ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. ఆయన ముఖం చాలా ముఖం పూర్తిగా చిన్నబుచ్చుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే కోపంగా కూర్చుని ఉన్నాడు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన అర్పణ మంచిది కాదు. ఆయన ఇచ్చిన అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే ఆయన విశ్వాసంతో ఇవ్వలేదు. అంటే ఆ కోపం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మనం తెలుసుకుంటాం, బైబిల్లో మనం చదివినట్లయితే అందరికీ తెలిసిన విషయమే, ఆయన తమ్ముడిని కయ్యేను చంపినట్టుగా అక్కడ కనిపిస్తుంది. అంటే ఈ డిప్రెషన్ లేకపోతే ఈ నిరాశ ఏం చేసిందంటే బాధపరిచింది ఎవరిని అంటే కయ్యేని. ఆ కయ్యేని ఏం చేశాడంటే దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే నేను వాచ్మెన్ నా తమ్ముడికి అని. చూడండి, అన్ని విషయాల్లో వారు ఏమవుతారంటే సరిగ్గా జవాబు ఇవ్వలేకపోతారు. ఈ నిరాశ ఏం చేస్తుందంటే మనిషి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా కాకుండా రెండో రూపమో లేకపోతే వేరే రూపము వారిలో కనిపిస్తుంది. అంటే కంట్రోల్ వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనము మన ఆశ ఎలాగున్నా, మన నిరీక్షణ దేవుడి మీద ఉంటే, పరిశుద్ధాత్మలో ఉంటే, చూడండి మనలో మనం ఉంటాం, కానీ వేరే వారు మనల్ని కంట్రోల్ చేయరు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే కయ్యేన్ని వేరే వారు కంట్రోల్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కయ్యేను కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కోపం కేవలం మామూలు కోపం కాదు, మిక్కిలి కోపపడ్డాడంట. వెరీ యాంగర్ హీ వాస్ హ్యావింగ్. అంతగా కోపపడటానికి కారణం ఏంటంటే ఆయన నిరాశపడ్డాడు. అంతగా కోపపడటానికి కారణం ఏంటంటే ఆయన అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు అని. వారిలో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఆ డిసప్పాయింట్మెంట్ ఏం చేస్తుందంటే వారిని ఆ కోపానికి లోన్పరిచినట్టుగా కనిపిస్తుంది. అంటే మన జీవితంలో ఈ డిప్రెషన్ వల్ల మన కంట్రోల్ మనము కోల్పోతున్నామని మనము తెలుసుకోవాలి. ఒకవేళ మనము నిజంగానే దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు చూడండి ఆయన ప్రేమను మన హృదయంలో కొమ్మరిచ్చారు కాబట్టి డిసప్పాయింట్మెంట్ అనేది రాదు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఇక్కడ కూడా ఒక అక్క తమ్ముళ్ళు కూడా నిరాశపడినట్టుగా మనకు కనిపిస్తుంది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పకొనగా. ఏంటండి వీరేమంటున్నారంటే యెహోవా కేవలం ఈ మిరియం ఇంకా అహరోను గారు ఏమంటున్నారంటే దేవుడైన యెహోవా కేవలం మోషే ద్వారానే పలికించారా, లేకపోతే మోషే ద్వారానే మాట్లాడించారా, లేకపోతే మోషేతోటే మాట్లాడారా, మమ్మల్ని ఎప్పుడు ఉపయోగించుకోలేదా అని చూడండి ఒక ప్రశ్నలో జవాబు కూడా చెప్తున్నారు. అలాగే ప్రశ్నలో వారిలో ఉన్న నిరాశను కూడా బయలుపరుస్తున్నారు. ఏంటంటే జనులారా, ఇజ్రాయేలీయులారా, ఇజ్రాయెల్లో ఉన్న జనాంగమా, మీరు కేవలం మోషే మాట వింటున్నారేంటి? మేము కూడా ప్రవక్తలమే, మేము కూడా దేవుని జనమే అని మిరియము అంటుంది. అలాగే అహరోను కూడా అంటున్నారు. ఏంటి వీరిలో కారణం ఏంటంటే నిరాశ. అంటే వారి తమ్ముడు అయిన మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. వారి తమ్ముడైన ఆ మోషేనే దేవుడు లీడర్గా ఉంచారు అని వారిలో ఒక నిరాశ కనిపిస్తుంది. అంటే దేవుడు ఎందుకు ఉంచారంటే దాని తర్వాత వచనంలో అక్కడ ఆన్సర్ రాసి ఉంది. ఎందుకంటే ఆ మోషే సాత్వికుడుగా అక్కడ జవాబు ఉంది. ఇక్కడ వీరిద్దరిలో సాత్వికం ఉందంటే లేదు, కానీ వీరిలో నిరాశ, ఆశ, వేరే ఆశ ఉంది. దాన్ని బట్టి వారి నిరాశ చెందినట్టుగా కనిపిస్తూ. అంటే మన జీవితంలో మనం ఎందుకు నిరాశ పడుతున్నామంటే వేరే వారి దగ్గర ఏముందో మన దగ్గర ఎందుకు లేదని మనము వారి మీద చండి జలస్ ఫీల్ అవుతున్నాం. లేకపోతే ఆ దేవుడు వారికే కాదు మాకు కూడా ఇస్తారు, ఆయన దగ్గర లేనట్టుగా చాలామంది చూడండి ఉన్న వారిలోనే ప్రాబ్లమ్స్ లేకపోతే ఉన్న వారిలోనే ఫాల్ట్స్ అనేది వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా సొంత అన్న ఇంకా సొంత అక్క ఏం చేశారంటే
మోషేలో ఉన్న తప్పుల్ని వారు వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఆఖరికి ఏమైందంటే ఆయనలో ఉన్న ఆ కోపము దేవుడికి చూడండి, ఆ దేవుడిలో ఉన్న కోపము వారి మీద దిగి వచ్చిందంట, వారి మీద ఆ శ్రాపము వచ్చిందంట. ఆ నిరాశ వారిని ఏం చేసిందంటే శ్రాపానికి లోపరిచింది. ఆ నిరాశ ఏం చేసిందంటే వారిని బాధలోకి తీసుకువెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే ఆ నిరాశను ఎలాగ కంట్రోల్ చేయాలంటే ప్రార్థనలో ఆ నిరాశను మనం కంట్రోల్ చేయాలి, లేకపోతే వాక్యం చదువుతంలో, దేవుని మాటలు వినటంలో అంటే మనము కనపరచాలి, వాటిని చూపించాలి. కానీ ఇది వేరే డైరెక్షన్. కయ్యన్ని చూస్తే అక్కడ సొంత తమ్ముడిని ఆయన చంపినట్టుగా, హత్య చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకా ఏం జరిగిందంటే కయ్యని మీద శ్రాపం అనేది వచ్చింది. ఏం జరిగింది కయ్యని మీద అంటే ఇంకా ఎంత విత్తినా, ఎంత ఆయన ప్రయాసపడినా ఆ నేల మీద నుంచి ఏంటండి ఆయనకి పంట అనేది రాదంట. ఆయనకి కావాల్సిన ఆ సంపద అనేది ఆయనకి దొరకదంట. ఇప్పుడు ఈ మిరియం ఇంకా అహరోన్ని దేవుడు వాడుకోలేదంటే వాడుకున్నారు, కానీ వారిలో ఈ నిరాశ ఎప్పుడైతే వచ్చిందో వారిలో కోపం అనేది కనిపిస్తుంది. వారిలో ఆ నిరాశ వారిని ఏం చేస్తుందంటే శ్రాపానికి లోపరిచింది. కాబట్టి మన ఆశ దేవుడి మీద ఉండాలి. మనం ఎప్పుడు జరగలేదు అని, ఇంకా జరగదు అని ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఇప్పుడు జరగలే కానీ రేపుటి దినాన జరుగుతుంది, లేకపోతే వచ్చే రోజుల్లో జరుగుతుంది. అది కరెక్ట్ టైంలోనే జరిగితే మనకు మేలు. అంటే అది ముందే జరిగినా తర్వాత జరిగినా అది మనకు ఇంకా ఏ ఒక యూజ్, దానికి ఏ ఒక ఉపయోగం మన కొరకే ఉండదు. కాబట్టి ఏ విధంగా చూడండి మోషేని దేవుడు వాడుకున్నారు, తర్వాత అహరోను కూడా వాడుకున్నారు, అలాగే మిరియం గారిని కూడా వాడుకుని ఉంటారు. కానీ ఈ వీరిద్దరు ఏం చేశారంటే మోషే మీద వారు కోప్పడ్డారు. వారు కోప్పడ్డది దానికి ఏదైనా కారణం ఉందంటే ఏ ఒక కారణం లేకుండా వారు చూడండి నిరాశ, వారిలో ఉన్న నిరాశను, డిసప్పాయింట్మెంట్ని వారు చూపించారు. ఇంకా అక్కడ శ్రాపానికి వారు లోనైనట్టుగా వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము ఆది కాండంలో సారా గారిని చూద్దాం. వారు ఎందుకు నిరాశ పడుతున్నారో ఒకసారి ఆది కాండము 16వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని అని సారాయి గారు ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటున్నారంటే అబ్రహాం గారు మీ ద్వారా నేనేమవుతున్నాను, నీచమవుతున్నాను. ఆ దాసి ఎవరండి, ఆ హాగర్ గారి ద్వారా, ఆ హాగర్ ద్వారా ఈమెకి చూడండి ఏమైందండి, నిరాశ పొందారు. అందుకే ఏమంటున్నారంటే నా ఉసురు నీకు తగులును. ఇప్పుడు అదే అబ్రహాం గారిని ఎవరండి, దేవుడు అబ్రహాంని ఆశీర్వదించారు. అదే అబ్రహాంని, ఆయన భర్త అయిన అబ్రహాంని సారా ఏం చేస్తుందండి, నా ఉసురు నీకు తగులును అని శ్రపిస్తుంది. అలాగ జరిగిందంటే కాదు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగానే కనిపిస్తుంది. ఆయన ద్వారా అనేకుల్ని ఆశీర్వదించినట్టుగా కనిపిస్తుంది. ఇంకా అబ్రహాంని అనేకులకి ఆశీర్వాదకర్తగానే దేవుడు మార్చారు. అబ్రహాంని ఆశీర్వదించే వారిని దేవుడు ఏమన్నారండి, ఆశీర్వదిస్తా. ఎవరైతే నిన్ను శ్రపిస్తారా అబ్రహాము, వారు శ్రపించబడతారు. ఇప్పుడు సారాయిని శ్రపించారా దేవుడు అంటే చూడండి క్షమించారని వాక్యము సెలవిస్తుంది. కానీ సారాయి ఎందుకు అంటే ఆ నిరాశ పొందింది కాబట్టి ఆమె అక్కడ శ్రపిస్తాం జరుగుతుంది. నా ఉసురు నీకు తగులుతుందని సారాయి చెప్తాం జరుగుతుంది. అంటే ఈ నిరాశ మనుషుల్ని ఏం చేస్తుందంటే వారి కంట్రోల్ని వేరే వారికి ఇస్తున్నట్టుగా, వారికున్న కంట్రోల్ని వారు పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. చాలాసార్లు కారు నడిపే వారిని కూడా చూడండి, ఒకసారి కంట్రోల్ లేదంటారు. ఎందుకంటే అతి వేగంగా వెళ్ళినప్పుడు ఆ బ్రేకులు పనిచేయరు. అతి వేగంగా వెళ్ళినప్పుడు ఏంటంటారండి, ఆ స్టీరింగ్ కూడా పని జరగదు. ఒక్కొక్కసారి మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ నిరాశ మనల్ని ఏం చేస్తుందంటే అతి వేగంగా వెళ్ళే కార్లేగా, లేకపోతే అతి వేగంగా వెళ్ళే
అది ఏమంటారండి, వాహనంలాగా మనల్ని చేస్తుంది. చాలామంది ఏదో చేసేయాలండి, స్పీడ్గా చేస్తారు, కానీ కావాల్సింది చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు అంటే అతి వేగంగా కంట్రోల్ లేకుండా చేస్తారు. ఈ నిరాశ కూడా మనుషుల్ని కంట్రోల్ లేకుండా చేస్తుంది. వారి మైండ్ అంతా వేరే చోట ఉంటుంది. ఇక్కడ చెప్పేవారు చెప్తూ ఉంటారు, చూపించేవారు చూపిస్తూ ఉంటారు, ఇది చేయి అది చేయి అంటారు, కానీ వీరి మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వేరే చోటుకి వెళ్ళిపోతుంది. అలాగే సారాయి జీవితంలో కూడా ఆ పని జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా దేవుడు చూడండి, అబ్రహాం కారణంగా సారాయిని క్షమించారు, సారాని సారాగా మార్చారు. ఇంకా అనేక జనాలకి తల్లిగా కూడా సారాయిని మార్చినట్టుగా చూస్తున్నాం. అదే దేవుడు అబ్రహాంని దీవించారు. ఎందుకంటే దేవుడు ప్రేమించే దేవుడు. ఎవరో భార్య శ్రపించింది, నిరాశలో పడి లేకపోతే కంట్రోల్ లేకుండా ఆమె అన్నది కాబట్టి ఇంకా అదే శ్రాపం ఉండిపోద్దని దేవుడు చూడండి అదే శ్రాపంలో ఉంచలేదు, కానీ వారిని క్షమించినట్టుగా చూస్తున్నాం. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. యోసేపు కూడా నిరాశ పడినట్టుగా ఒక చోట మనం చూస్తాం. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనంలో, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి. ఏంటండి, ఇక్కడ యోసేపు ఒక కళను చూశాడు, ఒక కళని కన్నాడు. ఇంకా ఆ కళను ఏం చేశాడండి, వారి అన్నలకు చెప్పాలని, అన్నయ్య, ఓ అన్నయ్య, పెద్ద అన్నయ్య, రూబెన్ అన్నయ్య, యూదా అన్నయ్య అని చూడండి అందరినీ పిలుస్తూ అందరికీ చెప్పాలని చాలా సంతోషంగా వెళ్తే, ఎప్పుడైతే ఆ కళను వారు విన్నారో కోప్పడ్డారంట. ఎప్పుడైతే వారు ఆ కళను విన్నారో ఈయన్ని కొట్టడానికి ప్రయత్నించారంట. ఎప్పుడైతే ఆ కళను విన్నారో చూడండి ఇంకా ఎక్కువగా వారి మీద, ఆ తమ్ముడు మీద లేకపోతే యోసేపు మీద వారు పగ పట్టినట్టుగా చూస్తున్నాం, పగ పెంచుకున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. అంటే ఆ వ్యక్తి నిరాశపడి ఇంకా వెళ్ళిపోయి వారి తండ్రి ఎప్పుడైతే వారి అన్నలు ఎక్కడున్నారో వారికి ఆహారాన్ని ఇచ్చిరా అని, ఆ టిఫిన్ బాక్స్ ఇచ్చిరా అని పంపించినప్పుడు ఈయన చూడండి నిరాశ ఉంది అయినా వెళ్ళాడు, నిరాశ ఉంది అయినా ఆయనకి సాయం చేశాడు, నిరాశ ఉంది అయినా కయ్యంలాగా వెళ్ళి చంపాలని ప్రయత్నించలేదు, కానీ వారికి సాయం చేయాలని ప్రయత్నించాడు. ఇక్కడ సారాని మనం చూస్తే ఆ కోపంలో, నిరాశలో కోప్పడి ఏం చేస్తుందంటే శ్రపించినట్టుగా చూస్తున్నాం. అంటే మన జీవితంలో మనం కూడా చిన్న విషయాల్లో ఏదో భర్త చేయమన్నా చేయలేదని లేకపోతే తేవన్నది తేలేదని అనేక స్త్రీలు లేకపోతే అనేక భార్యలు కోప్పడుతూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు. ఎవరినైతే దేవుడు ఆశీర్వదించారో వారిని శ్రపిస్తూ ఉంటారు. అలాగే భర్తలు కూడా భార్య చేయలేదు అని చూడండి భార్యల్ని శ్రపిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, లేకపోతే అనేక మాటల ద్వారా చూడండి వారిని దుఃఖపరుస్తుంటారు. ఇదన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దానికి ఒక కారణం మనకి ఇక్కడ ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలిసింది ఏంటండి, నిరాశ అంట. ఆ నిరాశ మనుషులు కంట్రోల్ తీసుకొని వారిని కోపంతో నింపి వారు అనలేని మాటలు కూడా వారి ద్వారా అనిపిస్తున్నదని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు సారాయి గారికి తెలీదా అబ్రహాంని శ్రపించబడతారని? తెలిసే ఉంటుంది, అయినా ఆమె అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆమె అనాలి అని ఆమె చూడండి ప్రయత్నించలే, కానీ ఆ మాటలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆమెలో ఆ కంట్రోల్ కనిపించట్లా. సారా ఎప్పుడు అబ్రహాం పక్కనే ఉంది. ఇంకా అబ్రహాము అన్ని విషయాలు, మ్యాక్సిమం అన్ని విషయాలు సారాయికి తెలిపేవారు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పినా ఆ కనాన్ దేశానికి వెళ్ళమంటే చూడండి ఒకరే వెళ్ళలేదు, సారాయిని కూడా తీసుకుని వెళ్ళారు. అంటే అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసే వ్యక్తి అబ్రహాం అని కనిపిస్తుంది. ఇక్కడ యోసేపు అన్నలు తర్వాత జీవితంలో చూస్తే వారు దీవించబడలేదు. అంటే ప్రతి వారికి దేవుడు చూడండి ఒక్కో గోత్రాన్ని ఇచ్చారు, అందరికీ ఈక్వల్గా ఆ దేశాన్ని షేర్ చేశారు, లేకపోతే వారందరికీ ఈక్వల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, అందరికీ ఒక్కో భాగం దొరికినట్టుగా కనిపిస్తుంది. కానీ యోసేపు చూడండి ఆయన ఎదుగుతాడు అని తెలిసినప్పుడు వారన్నలు అక్కడ కూడా వారు ఏమయ్యారండి, నిరాశపడ్డారు, కోపంతో నిండి ఉన్నారు, పగను పెంచుకున్నారు. తర్వాత యోసేపును అమ్మి వేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను కూడా నిరాశపడుతున్నామా? ఆ నిరాశలో మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ నిరాశ రాకూడదంటే వాక్యంతో
మనము సమయాన్ని గడపాలి, దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ వాక్యంలో ఎంతగా మనం చదువుతామో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆ నిరాశ మనలో నుంచి తీసివేస్తాడు. ఆయన ప్రేమ ఎప్పుడైతే మనలో నిండి ఉంటే ఆ నిరాశకు చోటు ఉండదు. సారాయిలాగా మనము ఏంటంటే శ్రపించం, మన భర్తను శ్రపించం, మన భార్యని మనం శ్రపించం, మన పిల్లల్ని మనము శ్రపించమని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము చూడండి, యోసేపు అన్నలు ఏ విధంగా అయితే వారి పనిలో బిజీ అయిపోయారు, ఇంకా చిన్న తమ్ముడు పెద్దగా మారిపోతాడని ఎప్పుడైతే వారు ఎరిగారో తెలుసుకున్నారో వారు చూడండి కోప్పడినట్టుగా వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. అలాగే ఆఖరిగా మనము ఏసావు గారి గురించి చదువుకుని మనం ముగించుకుందామండి. ఆదికాండము 27వ అధ్యాయం 38వ వచనం చదివి మనం ముగించుకుందాం. ఏసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఏసావు వచ్చాడు ఎవరి దగ్గరికంటే తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఏంటి నాయనా, నా తండ్రి నన్ను ఏంటండి ఆశీర్వదించమంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ నా ఆశీర్వాదాలు కంప్లీట్ ఇచ్చేసా. ఈ రోజుల్లో ప్రాపర్టీ ఎలాగ ఇచ్చారో ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అదే వేరే వారి పేరు మీద రాయలేరండి. కొన్ని చోట్ల మోసాలు జరుగుతాయేమో, కానీ అది లీగల్గా ఒకరికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఒకరికి ఇవ్వలేరు. కానీ ఇక్కడ ఆశీర్వాదాలు కూడా అదే విధంగా పంచబడి ఉన్నాయి. ఎవరికి వెళ్ళిపోయినాయి అంటే ఆ దీవెనలన్నీ చిన్నవాడైన యాకోబుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏంటండి ఏసావు అడుగుతున్నాడు, నా తండ్రి నాకున్న ఆశీర్వాదం ఏది ఇవ్వమంటే ఆయన ఏమంటున్నారు, కంప్లీట్, ఇట్ ఈస్ నాట్ దేర్, మీకు ఇంకా మిగలలేదు అని అక్కడ ఇస్సాకు చెప్తూ జరుగుతుంది. అంటే ఆయనలో ఏం మార్పు కనిపిస్తుందండి? అక్కడ ఆయన నిరాశపడ్డాడు, అక్కడ ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకు అంటే ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు అంటే ఆయనకు రావాల్సిన సమయానికి రాలేదు, ఇంకా వేరే ఒకరు వచ్చి వాటిని దొంగలించారు. మనం కూడా దేవుని సన్నిధికి వస్తాం, ఆలస్యం జరుగుతుంది. మనం కూడా దేవుణ్ణి అడగటంలో లేకపోతే దేవునితో సమయం గడపటంలో ఆలస్యం చేస్తాం. అన్నిటికీ మనం ఏంటంటే ఆఖరికి వెళ్దాం దేవుని సన్నిధిలో, లేకపోతే అన్నిటినీ ఏంటంటే ముందు మనము ప్రయత్నాలు చేద్దాం. మనము అన్నిటినీ మన ద్వారా ఏమేమి జరుగుతున్నాయో ఎన్ని చేసిన తర్వాత దేవుణ్ణి అడుగుదాం, ఇది జరుగుతుందా అని. చాలామంది చూడండి అటువంటి ప్రయత్నాలు చేసి నిరాశపడుతున్నారు వారి జీవితంలో. ఏసావు కూడా తల్లి సాయం తీసుకోకుండా సొంతంగా చేయాలనుకున్నాడు. అక్కడ చూడండి ఆలస్యం జరిగింది, అక్కడ ఆయన వారి ఆశీర్వాదాలని కోల్పోయాడు. ఒకవేళ మనము యోసేపుని యాకోబుని చూస్తే యాకోబు తల్లి సాయాన్ని తీసుకున్నాడు. ఇంకా ఏం చేశాడండి, అక్కడ తండ్రికి ఏ విధమైన ఆహారం కావాలో అది వండి ఇచ్చి అక్కడ చూడండి దీవెనలు, ఆ దీవెనలు ఏసావుకు రావాల్సిన దీవెనలు యాకోబు పొందుకున్నారు. ఈ రోజుల్లో మనం కూడా నిరాశ పడుతున్నాం. ఎందుకంటే నాకు నేను చేసుకోగలనులే, నాకు నేను అన్నీ చేయగలనులే అని ఎవరు సపోర్ట్ తీసుకోవట్లా, తల్లి ఆశీర్వాదం తీసుకోవట్లా. అలాగే తల్లికి ఉన్న ఎక్స్పీరియన్స్ని చాలామంది అది నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. అలాగే తండ్రికి వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ని, తండ్రి చెప్పే మాటలను చాలామంది చూడండి నిర్లక్ష్యం చేస్తూ ఆఖరికి వారికి ఏం మిగులుతుందంటే నిరాశ అనేది మిగులుతుంది. ఆ నిరాశ ద్వారా ఏం జరుగుతుందంటే వారి పేరుని వారు చూడండి మార్చుకొనే ఆ సమయం వరకు అక్కడికి వారు ఆ స్టేజ్కి దిగజారిపోతున్నారని కనిపిస్తున్నది. వారు ఏంటంటే నయోమిని మనం చూస్తే ఏం జరిగిందంటే ఆమె కూడా నా పేరు ఇంకా మారా అని పిలవండి అని చెప్పారు. వారు ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు, అంతగా వారు ఎందుకు పడిపోయారంటే చూడండి దేవుని సన్నిధిని విడిచారంట, యెరూషలేంని విడిచారంట. దేవుడు ఎక్కడ ఉండమన్నారో అక్కడ ఉండకుండా వేరే చోటుకి వెళ్ళిపోయారు. మోయాబు శపించబడిన ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి వారు మోసపోయారు, అక్కడ అన్నిటినీ కోల్పోయారు, భర్తని, పిల్లల్ని, అన్నిటినీ, సమస్తాన్ని కోల్పోయి ఆఖరికి ఏమంటున్నారండి, నా పేరు ఇంకా
నయోమి కాదు, నా పేరు ఇంకా మారగా మార్చుకున్నానని చెప్తున్నా. అలాగే సంసోన్ను కూడా మనం చూస్తే సంసోన్ జీవితంలో కూడా అనేక నిరాశలు, అనేక సార్లు మోసపోయారు, అనేక సార్లు ఆయన కావాల్సింది దొరకలేదు. దేవుని ఆత్మ అయితే ఆయన మీదకి వచ్చేది, కానీ ఆత్మ ఎప్పుడు ఉండిపోవాలని చూడండి ఆయన కోరుకోవాలి. అదే ఆత్మతో నేను ఉండిపోవాలని ఆయన కోరుకోవాలి. అదే యాకోబుని మనం చూస్తే దేవునిని విడిచిపెట్టకుండా నాకు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు వదలను అని చూడండి ఆయన పోరాడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే, నాకు ఏదో కావాల్సింది ఇచ్చే వెళ్ళిపో అని వదిలేస్తున్నాం. మనము ఏదో మనకు అవసరమైంది అడుగుతున్నాం, కానీ ఆయన దీవెన్ని అడగట్ల, ఆయన సన్నిధిని మనం అడగట్ల, ఆయనతోటే ఉండిపోవాలని మనం అడగట్ల. ఇక్కడ ఏసావు ఏం జరిగిందండి? నిరాశపడ్డాడు. ఆయన ఆ నిరాశపడి చూడండి తల్లి దగ్గర నుంచి దూరమైనట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆయన దీవెనలు కోల్పోయాడు. అలాగే దేవుని సన్నిధిని కూడా ఆయన కోరుకోవాలి. కానీ మనం యోసేపుని చూస్తే దేవుని సన్నిధి, దేవుడే ఆయనతో పాటు ఉన్నారంట. ఎందుకంటే దేవునికి ఇష్టపడే పనులు ఆయన చేసేవారు. ఏ తప్పు వచ్చినా, ఏ పాపం వచ్చినా, దరికి వచ్చినప్పుడు ఏం చెప్పేవాడంటే, నేను దేవునికి విరోధంగా ఏ పాపము చేయను అని చూడండి ఆయన ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. ఎందుకంటే ఆయనలో చూడండి దేవుని ఆత్మను ఆయన తెలుసుకున్నారు, దేవుని పరిశుద్ధాత్మను నడుస్తానికి ఆయన ఇష్టపడ్డారు. ఈరోజు నేను కూడా, మీరైనా నేనైనా ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఏంటండి, ఎన్ని నిరాశలు వచ్చినా మన ఆ నిరాశలో పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిస్తే, దేవుని ప్రేమను మనం పొందుకుంటే ఆ నిరాశ వెళ్ళిపోతుంది, మనకు కావాల్సినవి దొరుకుతాయి. ఆ సారాకి ఆ నిరాశ నుంచి దేవుడు బయటికి విముక్తి దయచేశారా? వారికి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆ సమయంలో జరగని గొప్ప కార్యాన్ని దేవుడు ఆయనకి ఆవిడికి చేశారా లేదా అంటే జరిగింది. ఇంకా దేవుడు చూడండి ఆమెని ఆనందింపపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు మిమ్మల్ని, నన్ను కూడా ప్రేమిస్తున్నారు. అదే దేవుడు మీతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మీరు ఒకవేళ ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని విని విశ్వసించినట్లయితే మీ జీవితాల్లో కూడా సారా జీవితంలో ఎలాగైతే అద్భుతాలు జరిగినాయో జరుగుతాయి. ఒకవేళ యోసేపు వలె ఎక్కడెక్కడికో వెళ్ళి ఆఖరికి ప్రధానమంత్రిగా ఎలాగ మారారు, అలాగే మన జీవితంలో కూడా ఏదేదో మీరు చిన్న పనులు చేస్తున్నారేమో, కానీ దేవుడు పెద్ద పనిని ఇవ్వబోతున్నారు. ఒక లీడర్గా, ఒక మంచి మేనేజర్గా దేవుడు మనల్ని మార్చిపోతున్నారు. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. యోబు జీవితంలో కూడా అనేక అనారోగ్యాలు వచ్చినాయి, కానీ దేవుడు ఆ నిరాశలో నుంచి, ఆ అనారోగ్యాల్లో నుంచి, ఆ చూడండి బాధల్లో నుంచి, హింసల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన దీవించారు. అదే దేవుడు మిమ్మల్ని కూడా దీవించబోతున్నారు. కానీ మనము ఏం చేయాలండి? ఆయన వాక్యంలో సమయం గడపాలి, ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ సమయాన్ని దేవుడికి అప్పగిస్తామో, ప్రతి సమయాన్ని దేవుడికి అప్పగిస్తామో చూడండి ఆ నిరాశ మనలో కంట్రోల్ తీసుకోదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ మీలో కంట్రోల్ తీసుకుంది. కాబట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు దేవా. మీరే అందరినీ దీవించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల్లో ఏదైతే నిరాశ ఉందో ఆ నిరాశల నుంచి వారికి విడుదల ప్రకటించి వారికి సాయం తెచ్చేయమని కోరుతున్నాం, వారిని దీవించమని కోరుతున్నాం, వారికి తోడుగా నిలిచి ఉండమని కోరుతున్నామయ్యా. ఏ ఒక్కరు నిరాశలు పడిపోకుండా, ఏ ఒక్కరు మీ నుంచి దూరం కాకుండా మీ దీవెనలు వారికి దయచేయమని కోరుతూ, మీరే వారికి సాయం తెచ్చేయమని కోరుతూ, అందరితో మీరే తోడుగా ఉండి నిలిచి నడిపించమని కోరుతూ రాజా. ఇంకా ఎవరికైతే ఉద్యోగాలు లేవో, వివాహాలు జరగలేదో, ఏదైతే వారు ప్రయత్నిస్తున్నారో అది దొరకలేదో, ఇల్లులో అయినా వాహనాలైనా అందరికీ మీరు అనుగ్రహించండి. మీకు సమస్తం సాధ్యమన్న దేవుడు మీరే వారికి అనుగ్రహిస్తున్నారని నమ్ముచు, మీరే వారిని దీవిస్తున్నారని నమ్ముచు, సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ, దావీదుని అభిషేకించిన దేవు అనేకుల్ని అభిషేకించి మీరే అనేకుల్ని రాజులుగా, రాణిలుగా దీవించమని కోరుతూ ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.